ఒకసారి చెప్దామా? నీ హృదయంలో ఉన్నదంతా కూడా దేవుని ముందు పెడతావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటావా? లెట్ యువర్ హార్ట్ బి ప్రిపేర్డ్. నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఆయన వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన ఆరాధించేటప్పుడు, మనం ఆయన స్తుతించేటప్పుడు మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలి. మనం ఏదో రెండు పెదవులతో ఆయన్ని ఆరాధించటమో స్తుతించటమో కాదు, హృదయపూర్వకంగా హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావో నిజమైన రక్షణ నీకు కలుగుతుంది. హల్లెలూయా. దేవా నీకు వందనాలు. దేవా నువ్వు ఎంత మంచివాడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీకు వందనాలయ్యా. ఒక్కసారి పాడదామా? ఎంత మంచి దేవుడు యేసయ్యా అని. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరికీ వచ్చింది, గట్టిగా పాడదామా? చీ దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, నీవెంత మంచి దేవుడ యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. మరి ఒకసారి, ఘోర పాపినైన నేను, అవునయ్యా నేను ఘోర పాపిగా నీ నుంచి దూరంగా పారిపోయినప్పుడు నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడ యేసయ్య. బిగ్గరగా చేతులు రెండు చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధన చేద్దామా? ఆయన ఎంత మంచివాడు కదా. హృదయ లోతుల్లో నుంచి తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. మరి ఒకసారి, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. అవునయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడిచిపోలేదయ్యా. ఎంత మంచి దేవుడ యేసయ్యా. గట్టిగా చెప్దామా? అవునయ్యా నువ్వెంతో మంచివాడవయ్యా. అందరూ నన్ను విడిచిపెట్టినా, ఈ లోకంలో ఎవరు నన్ను అర్థం చేసుకోలేకపోయినా నీవున్నావయ్యా. నీ మంచితనం నాకున్నదయ్యా, నీకు వందనాలు. నా చింతలన్నీ నీ సన్నిధిలో నీ పాదాల చెంత పెట్టుకుంటున్నానయ్యా. దేవుడ యేసయ్యా, నీవు లేకుండా నేను, గట్టిగా
శ్వాస కూడా నేను బ్రతకలేనయ్యా. నేను ఊపిరి కూడా పీల్చుకుంటున్నానంటే అది నీవేనయ్యా. నీ కృప నాయనా, నీకు వందనాలయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదనేసయ్యా. హృదయపూర్వకంగా చెప్దామా? నువ్వు నిజంగా పరలోకాన్ని కోరుకుంటున్నావా? నేను నుండి పరలోకం చేరేదనేసయ్యా. అవునయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవు. ఎస్ లార్డ్, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత 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 మంచి దేవుడవేసయ్యా. తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవునయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును తండ్రి, మా చింతలన్నీ కూడా నువ్వు తీర్చే దేవుడవయ్యా. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తుతులు తండ్రి. దేవా నీకు స్తోత్రాలు, నీకు స్తుతులయ్యా. ఎందుకు పనికి రాని పాత్రగా నేనున్నప్పుడు దేవా, నీ నుంచి ఘోర పాపంలో ఉండి నేను పారిపోయినప్పుడు నువ్వు నన్ను వెతికి రక్షించావయ్యా. ఒక్కరి కోసం, ఏ ఒక్కరి కోసమైనా కానీ దేవుడు నీ వెనకాలే వచ్చేవానిగా ఆయన ఉన్నాడు. ఆయన స్తుతిస్తావా? ఆయన ఆరాధిస్తావా? ఆయనకి స్తుతులు చెల్లించుకుంటావా? ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు. ఆయన నువ్వు ఎలా ఉన్నప్పటికీ, నీ బ్రతుకు ఏదేమైనప్పటికీ కూడా ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను ఆయన పరలోకంలో చేర్చే దేవుడు. నీకు పరలోకం ఆయన వలననే వస్తుంది. నమ్మితే నువ్వు 2 కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తుతులయ్యా. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన ముందు కుమ్మరిస్తావా? నీ హృదయాన్ని అంతా కూడా ఆయన ముందు, దేవా ఇదిగోనయ్యా నా పనికి రాని హృదయాన్ని నేను నీ ముందు పెడుతున్నానయ్యా. దేవా, నేను నా ఓటములను, నా అవమానాన్ని, నా యొక్క బలహీనతను, నా అపజయాన్ని నీ ముందు పెడుతున్నానయ్యా. నేను నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా నా పాపాన్ని. నన్ను క్షమించయ్యా. నేను ఓడిపోకూడదు అనుకుంటున్నానయ్యా. నేను జయం పొందాలి, నీ నామములో నేను జయము పొందాలనుకుంటున్నానయ్యా. యేసయ్యా నీకు వందనాలు. దేవా నీకు స్తుతులు, దేవా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు అనుకుంటున్నావా నేను ఓడిపోతున్నానే, నేను ఏది చేసినా అపజయం ఎదురవుతుంది నాకు, నేనేం చేసినా నాకు ఏ జయం కూడా నాకు కనపడట్లేదని. కానీ దేవుడు నిన్ను బయటకు తీసుకువచ్చే దేవుడు, నీకు జయాన్ని ఇచ్చే దేవుడు, నీ తలని ఎత్తే దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. ఒకసారి పాడదామా? ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయా అని చెప్దామా? వేదనలలో విశ్రాంతివై వెన్నంటి నిలిచావయా అని పాడుకుందామా? యేసయ్యా అవునయ్యా. ఓటములలో ఓదార్పువై ఓర్పు నేర్పించావయా. వేదనలలో విశ్రాంతివై
యేసయ్యా అందరం కూడా యేసయ్యా యేసయ్యా ఆశతో ఉన్నా తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరచాలని యేసయ్యా 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 నీ చేతితో చేసావులే, నీ రూపం ఇచ్చావులే. నిజంగా నమ్మిన వారు నిజంగా ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడు అనుకుంటే ఈ చరణాన్ని పాడదామా? నీ చేతితో చేసావులే, నీ రూపం ఇచ్చావులే, నా చెంతకే చేరావులే, నా సొంతమయ్యావులే. మరి ఒకసారి నీ చేతితో చేసావులే, నీ రూపమిచ్చావులే, నా చెంతకే చేరావులే, నా సొంతమయ్యావులే. మాటలే లేవయ్యా, అర్థమే కాదయ్యా, ఈ శిల కోసం బలియాగమా. యేసయ్యా 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 ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడెదను నిన్ను, ఎంతని పొగడెదను. యేసయ్యా 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 అవునయ్యా, ఈ శిల కోసం, ఈ పనికి రాని పాత్ర కోసం, దేవ జీవము లేని నా కోసం నువ్వు బలియాగమయ్యావయ్యా, నీకు వందనాలు. నీ చేతితో మమ్మల్ని చెక్కుకున్నావయ్యా, నీకు వందనాలు. నీ రూపాన్ని
ఆయన రూపంలో నిన్ను చెక్కుకున్నాడు. నమ్మితే గనక ఆయనకు స్తుతులు చెల్లిస్తావా? దేవానికి వందనాలు. అవునయ్యా, నీ రూపాన్ని నాకు ఇచ్చావు, నీకు స్తుతులయ్యా. ఏదో నా తల్లిదండ్రులు రూపం అని నేను అనుకుంటున్నాను, కానీ వారికి కూడా నువ్వు నీ రూపాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నీకు వందనాలయ్యా. దేవా, నిన్ను ఎంత స్తుతించినా, ఏమని పాడినా అది తక్కువే నాయన. దేవా, నా జీవితాన్ని నీకు అర్పించినా కానీ అది తక్కువే తండ్రి. దేవా, నీకు వందనాలు. దేవా, నీకు స్తుతులయ్యా. దేవా, నీకు వందనాలు. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అయ్యా. ఎవరైతే అద్భుతాలు చూడాలనుకుంటున్నారో, ఎవరైతే ఆశ్చర్యకార్యాలు చూడాలనుకుంటున్నారో, నమ్మితే గనక దేవునికి నిన్ను నువ్వు అర్పించుకో. నిన్నటి దినాన మా యొక్క కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం జరిగించాడు. లిస్తలి జీవితంలో రిపోర్ట్స్ కోసం ఎంతోమంది మీరు అందరూ కూడా ప్రార్థించారు. దేవుడు అద్భుత రీతిలో, ఇంకో టెస్ట్ ఉంటుందేమో, ఇంకా ఏమైనా టెస్ట్ ఉంటాయేమో ముందని భయపడిన సందర్భంలో దేవుడు అది లేకుండా చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తుతులు చెల్లిద్దామా? దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, దేవుడు జీవాన్ని ఇచ్చే దేవుడు, దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చే దేవుడు. నీ జీవితంలో నువ్వు కార్యం చూడాలనుకుంటున్నావా? ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచు, ఆయన మీద మాత్రమే ఆధారపడు. నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన జరిగించే దేవుడు. ఆయన మా జీవితాల్లో మేము మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఆయన మీద మాత్రమే ఆధారపడ్డాం. నేను ఇది ఏదో గొప్పగా చెప్పడం కాదండి, దేవుని మీద మాత్రమే. ఈ లోకంలో ఉన్న ఈ అలవాట్ల మీద, లేదంటే ఈ యొక్క పనికి రాని అడిక్షన్స్ మీద, లేదంటే ఆ స్మోకింగో, లేదంటే తాగుడో, ఇవన్నిటి మీద ఆధారపడితే నీకు శూన్యమే. నీ జీవితంలో ఏది మిగలదు. నువ్వు ఈ పాపంలో బ్రతుకుతే, ఈ పాపం ఈరోజు గడిపేద్దాం, రేపొద్దున మనకు అంత మంచి జరుగుతుంది అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాపము నుండి బయటికి రా. పెద్దయ్య గారు ఎలా అండి, వెంటిలేటర్ మీద వెళ్ళొచ్చి ఇంకా 3 సంవత్సరాల పైన ఆయన బ్రతికారు. అసలు అంటే నేను ఆలోచించాను, నిన్న మేము మాట్లాడుకునేటప్పుడు మేము అనుకుంటున్నాం, మేము దేని మీద ఆధారపడలేదండి. నీ జీవితం ఇంతేలే, ఇంకా ఏదో ఒకటి చేసేసి గడిపేద్దాం, చచ్చిపోదాం అనుకుంటే అవ్వదు. నువ్వు మారాలి, నీకు మారు మనసు ఉండాలి, పాపం నుండి విడుదల ఉండాలి. అది దేవుడు నీకు ఇస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని వద్దు అని తృణీకరిస్తున్నావు. అది తృణీకరించినంతకాలం నీకు శ్రమే. నువ్వు ఎప్పుడైతే ఆయన లోబడి, ఆయన మాట విని నువ్వు లోబడతావో, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు పాపము నుండి విడుదల కావాలా? నీకు దేవుణ్ణి అడుగు. నీకు శోధన నుండి విడుదల కావాలా? నీకు అప్పులు భారాల నుండి విడుదల కావాలా? నీకు అనారోగ్యం నుండి విడుదల కావాలా? దేవుణ్ణి అడిగి ఈరోజు ఆయన పాదాల చెంత చేరు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు, కానీ దుష్టుడు ఇంకోవైపు నుంచి గట్టిగా అరుస్తున్నాడు నీ చెవిలో. పాపమును నీ దగ్గరికి రప్పిస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని ఎదుర్కో. ఈరోజు దాన్ని ఎదిరించి పోరాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. దేవానికి స్తుతులయ్యా. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నామండి. అయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. 10,000లో అతి సుందరుడా, నీ ముఖాన్ని మేము చూడాలని ఆశపడుతున్నామయ్యా. నీ యొక్క వెలుగును మా పైన ప్రకాశింపజేయం తండ్రి. నీకు వందనాలు దేవ. శోధనలో పడకుండా, పాపములో పడకుండా మమ్మల్ని విడిపించయ్యా. నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా, మేము అనారోగ్యముతో ఉన్నప్పుడు, మేము పనికిరాని వారముగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తారయ్యా. మీ చేతితో మమ్మల్ని లేవనెత్తారు. నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవ, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చే దేవుడు అయ్యా. నీకు వందనాలు దేవా. డాక్టర్స్ చేయలేనిది నువ్వు చేయగలవయ్యా. పరమ డాక్టర్, పరమ వైద్యుడిగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. నిన్ను అడిగినది నువ్వు ఇచ్చే దేవుడు అయ్యా. నీకు స్తుతులు. నోరు తెరిచి అడుగుతున్నామయ్యా. మాకు నా తండ్రి, మాకు నీ యొక్క రాజ్యం కావాలయ్యా. నీ పరలోక రాజ్యం మాకు కావాలని మేము నోరు తెరిచి అడుగుచున్నామయ్యా. హృదయపూర్వకంగా అడుగుచున్నాం తండ్రి. నీకు స్తుతులు దేవా. నీ రూపం ఇచ్చావయ్యా. నీ రాజ్యము కూడా మాకు కావాలయ్యా. నీ రాజ్యంలో మేము వారసులుగా ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. దేవా, మేము సంపూర్ణంగా నీకు మమ్మల్ని సమర్పించుకుంటున్నామయ్యా. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ఆరాధన
ఈ చిన్ని స్తుతి ఆరాధన, ఈ యొక్క ప్రార్థన మీ పాసనే చేర్చుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ రీతిగా దేవుని సందులో చేరి ఉండటం చాలా సంతోషం. జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా కూర్చుని దేవుని మాటలు మనం విందాం. జూలై నెలలో చివరి ఆదివారానికి మనం వచ్చాం. అప్పుడే రెండవ అర్ధ భాగంలో ఒక నెల అయిపోయింది. దేవుడు ఎంతగా మనల్ని కాపాడుచున్నాడో మనం ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన కార్యాలను బట్టి మనం నిజంగా ఆయనను ఘనపరిచి స్తుతిస్తే మన జీవితం చాలదు. మనం ఈ రీతిగా ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప, సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. ఆదివారపు ఆరాధనలో దేవుని సన్నిధిలో జీవము గల దేవుని సందులో చేరి ఉన్నామంటే అది కూడా దేవుని కృపే. చాలామందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారమైన మనలను ఆయన ఆయుష్నిచ్చి దీర్ఘాయుష్నిచ్చి మనల్ని ఎంతగానో ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు, నిలబెడుతున్నాడు. దేవుని వాక్యంలో నుండి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదు చేసిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన గురించి మనం తర్వాత వారాల్లో మనం ధ్యానించుకుందాం. దావీదు జీవితంలో ఉన్న విశిష్టతలేంటి, ప్రత్యేకతలేంటి, దావీదు క్యారెక్టర్ ఏంటి, దావీదు జీవిత విశేషాలు లేక దావీదు జీవితంలో ఉన్న పరిస్థితులు, లక్షణాలు మనం ధ్యానించినట్లయితే మన జీవితంలో దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం కూడా నేర్చుకొనదగిన, అనుసరించదగిన అనేకమైన అద్భుతమైన లక్షణాలు దావీదు జీవితంలో ఉండటం మనం చూస్తాం. అసలు దావీదు ఎలాంటి వాడో కనుక మనం చూస్తే, దేవుని వాక్యంలో మనం చూస్తే దావీదు వాళ్ళ ఇంట్లో కనిష్ఠుడని వ్రాయబడింది. వాళ్ళ ఇంట్లో ఎన్నోవాడు? 8వ వాడు, కనిష్ఠుడు, చిన్ని కుమారుడు. సాధారణంగా చిన్ని కుమారుని మీద గారాబం ఉంటుంది, కానీ ఆధిపత్యం అంతా ఎవరికి ఉంటుందండి? పెద్దోళ్ళకి ఉంటుంది. పెద్దోళ్ళకి ఆధిపత్యం, లీడింగ్ మొత్తం అంతా. చిన్నోడిని చాలా తక్కువగా చూస్తారు. తల్లిదండ్రుల ప్రేమ ఉంటుందేమో కానీ మిగిలిన వారందరూ చిన్నోడిని ఏమంతగా పట్టించుకోరు. అందుకే అన్నలు మిలిటరీలో ఉన్నారు, దావీదేమో గొర్రెల వెనకాల ఉన్నాడు. గొర్రెలు కాస్తా ఉన్నాడు దావీదు. అంటే అన్నలకి ఉద్యోగం చూశాడు వాళ్ళ నాన్న, కొడుక్కేమో ఏం చూశాడు? ఇంటికాడు ఉండే పని, చిన్ని పని, గొర్రెల వెనకాల తిరగడం పని పెట్టాడు. అయితే ప్రియులారా, దావీదు బాల్యము నుండి, చిన్ని వయస్సు నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన జీవితమును దేవునికి సమర్పించుకున్నవాడై
భయముతోనూ భక్తితోనూ యథార్థతతోనూ పరిశుద్ధతతోనూ ఉండటం వల్ల దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దేవా, నా కుటుంబమును నీవు ఆశీర్వదించటకు నేను ఎంతటి వాడని అంటా ఉన్నాడు కదా. అది 7వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తాం. 18లో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి. చూసారా, దావీదు అడ్మిట్ అవుతా ఉన్నాడు. హీ వాజ్ యాక్సెప్టింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాలను అంగీకరిస్తూ ఉన్నాడు. నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటువాడను. హూ యామ్ ఐ అండ్ వాట్ యామ్ ఐ? యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్ మీ టు దిస్ ఎక్స్టెంట్. ఇంత స్థాయికి తీసుకొచ్చావు, నేను ఎంతటి వాడనని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దావీదు బహుగా హెచ్చించబడ్డాడు. కారణం ఏంటంటే దావీదు యొక్క ప్రత్యేకమైన క్యారెక్టర్. అసలు దావీదు ఎలాంటి వాడు అసలు మామూలుగా చూస్తే చాలాసార్లు మనం చదువుకున్న సమూయేలు 2వ గ్రంథం 17:8 చివరి భాగం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 8 చివరి భాగం. యుద్ధమునందు ప్రవీణుడు. చూసారా, అబ్షాలోముతో చెబుతా ఉన్న మాట, నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అంటా ఉన్నాడు. దావీదు ఎవరండి? యుద్ధమునందు ప్రవీణుడు. యుద్ధము చేయగలిగిన ఆ శక్తియుక్తులు ఎరిగినవాడు, సామర్థ్యత కలిగినవాడు, బలము కలిగినవాడు, ప్రావీణ్యత కలిగినవాడు దావీదు. యుద్ధమందు ప్రావీణ్యత కలిగినవాడు. 10వ వచనం చదవండి, 17:10. నీ తండ్రి మహాబలాజ్యుడు అని చెప్తా ఉన్నారు అబ్షాలోముతో. అంటే దావీదు ఎవరండి? మహాబలాజ్యుడు. హీ వాజ్ సో పవర్ఫుల్. చాలా శక్తి కలిగిన వాడు, బలమైన వాడు, చాలా బలం కలిగిన వాడంట. ఏంటి, మామూలు వాడు ఏం కాదు దావీదు. తర్వాత చూసారా, దావీదు పక్షాన్ని ఉన్న వారందరూ ఎవరంటండి? ధైర్యవంతులు, కరేజియస్, ధైర్యవంతులంట. దావీదు యుద్ధమందు ప్రావీణ్యత కలిగిన వాడు, మహాబలము కలిగిన వాడు, ధైర్యవంతుడైండి ధైర్యవంతులను తన చుట్టూ ఉంచుకున్నవాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. సింహపు గుండె వంటి గుండె గలవారందరూ ఉన్నారంట. దావీదును చూస్తే వాళ్ళే దిగులు పొందుతారంట, అంత ధైర్యవంతుడు. ప్రియులారా, ఇలాంటి దావీదు జీవితాన్ని కనుక మనం క్లోజ్గా ఆలోచన చేస్తే, అపవిత్రతకు తావు లేకుండా తన ప్రారంభ జీవితాల్లో చాలా యోగ్యమైన, యథార్థమైన, ప్రత్యేకమైన, పరిశుద్ధమైన, నమ్మదగిన, దేవుడు ఇష్టపడే చక్కని జీవితాన్ని కలిగిన వాడు దావీదు. అందుకే దావీదుని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. డేవిడ్ వాజ్ ఎగ్జాల్టెడ్. యు నో వై? బికాజ్ ఆఫ్ ది స్పెషల్ క్యారెక్టర్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ప్రత్యేకమైన క్యారెక్టర్, ప్రవర్తన, సౌశీల్యత, అతని యొక్క క్రియలను బట్టి దేవుడు దావీదును బహుగా హెచ్చించాడు. దావీదు జీవితంలో మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం చదవండి.
కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని. యుద్ధము యెహోవాదే చాలండి. దానికి ముందు భాగాల్లో చదివితే మనకు అర్థమవుతుంది, సిట్యువేషన్ తెలుస్తుంది. ఏం పరిస్థితి అంటే, దావీదు అన్నల దగ్గరికి ఆహారం పట్టుకెళ్ళాడు, జున్ను పట్టుకెళ్ళాడు. అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు. యుద్ధ భూమిలో ఉంటే అక్కడికి ఒక పెద్ద స్వరం వినపడుతుంది. ఏమనంటే, ఆ యొక్క ఫిలిస్తీయుడైన ఏమంటారు, గొలియాతు స్వరం వినపడుతూ ఉంది. చాలా విని దావీదుకు ఆసక్తి కలిగింది. ఏంటో ఎంక్వైరీ చేశాడు. గొలియాతు అని ఒకడు ఉన్నాడు, నా ఒక్కనే జయిస్తే మీరంతా జయించినట్టే, మేమంతా ఓడిపోయినట్టే. మీలో ఎవడైనా ఒకడు రండి, వాడిని నేను జయిస్తే మీరు ఓడిపోయినట్టు. మన ముఖాముఖి పోరాడక్కర్లేదు, ఫేస్ టు ఫేస్ ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడదాం. నాతో పోరాడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా రమ్మని అతడు పోట్లాటకు పిలుస్తూ ఉన్నాడు. ఇదంతా మనకు తెలుసు. ఎవరూ వెళ్ళట్లేదు. ఇశ్రాయేలులందరికంటే, ఇశ్రాయేలు భుజము కంటే పైన ఎంత ఎత్తుంటాడు అంత ఎత్తున్నవాడు సోలో ఏమంటారు, గొలియాతు కాదు, గొలియాతు ఇంకా పెద్దోడు, సౌలు రాజు. ఇశ్రాయేలులందరినీ నిలబెడితే సౌలు భుజం దగ్గరికి వస్తారంతే. అంత ఎత్తుగా ఉంటాడు. అంత ఎత్తు అయిన సౌలు కూడా భయపడి లోపల కూర్చున్నాడు. 40 దినములు గొలియాతు సవాలు చేస్తూ ఉన్నాడు. సవాలు చేస్తూ ఉన్నాడు, రండి, ఎవరైనా రండి, మీలో ఎవరైనా వచ్చి నాతో తలబడండి, నాతో పోట్లాడండి, కొట్లాడండి, నన్ను జయించి మీరు గెలవండి. నేను మిమ్మల్ని జయిస్తే మీరంతా ఓడిపోయినట్టే, నాతో ఎవడైనా కొట్లాడేవాడు ఉన్నాడా అని పోరాడుతున్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ మాట విని దావీదు, నేను పోట్లాడతాను, ఇంకోటి ఏంటంటే రాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఇది కూడా దావీదుకి ఇష్టం అనిపించింది. అందరి దగ్గర చెప్పటం మొదలుపెట్టాడు. ఏమని, నేను వెళ్తాను, నేను పోట్లాడతానని చెప్పటం మొదలుపెట్టాడు. నేను పోట్లాడతానని చెప్పటం మొదలు పెడితే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళింది ఈ మాట. ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తే వాళ్ళ పెద్దన్న అబీనాదాబు, ఏలీయాబు, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మ, వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఉన్నారు. వాళ్ళు విని దావీదుకు బుద్ధి చెప్తా ఉన్నారు. నువ్వేంటి ఏదో ఇలాంటి కబుర్లు చెప్తున్నావు, ఇలాంటి పనులు చేయొద్దు అని చెబితే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? వాళ్ళన్న అంటున్నాడు 17:28 ఏమంటున్నాడంటే, అతడు మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో నుండి చిన్ని గొర్రె మందును ఎవరి వశం చేశావు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చితివి అని దావీదుని గద్దిస్తూ ఉన్నాడు, హీనపరుస్తూ ఉన్నాడు, తక్కువ చేస్తూ ఉన్నాడు, దావీదును హేళన చేస్తూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా అయిన తర్వాత దావీదు ఏదో ప్రత్యుత్తరం ఇచ్చాడు. మొత్తానికి ఈ మాట ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళితే దావీదుతో సౌలు అంటా ఉన్నాడు 33లో, ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో దావీదుతో చెప్తా ఉన్నాడు సౌలు. నీకు చాలదు, బలం చాలదు, నువ్వు బాలుడు, నువ్వు ఎక్కడ పోట్లాడతావు అని చెప్తే దావీదు తన ఎక్స్పీరియన్సెస్ చెప్తా ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు దావీదు కలిగిన అనుభవాలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నీ దాసున నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా
నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని, నీ దాసిన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వారిలో ఒకదాని వంటి వాని వలె ఆగును. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. చూసారా, దావీదు తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. నువ్వు ఎలా చేస్తావా అయ్యా బాలుడో, నీకు కుదరదో, నువ్వు చేయలేవు అంటే ఏమంటున్నాడండి? నా తండ్రి గొర్రెల మందను కాస్తూ ఉన్నప్పుడు సింహం వచ్చింది, సింహం బలం నుంచి దేవుడు విడిపించాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి బలం నుంచి దేవుడు విడిపించాడు. సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి వేశాను, నా గొర్రె పిల్లను కాపాడుకున్నాను. ఈ ఫిలిస్తీయుని ఎంత నాకు, యెహోవా వీని నా చేతికి అప్పగిస్తాడు. ఎంత నిరీక్షణ! దావీదు గొప్ప నిరీక్షణ కలిగిన వాడు. రెండవదిగా దావీదుకు దేవుని మీద అపారమైన నమ్మకం ఉంది. దేవుని నమ్ముకున్నవాడు దావీదు. ఎంత నమ్మకం అంటే, దేవుడు సింహము నుండి ఎలుగుబంటి నుంచి విడిపించిన వాడు ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా నన్ను విడిపిస్తాడు అంటా ఉన్నాడు. ఎంత నమ్మకంతో చెప్తున్నాడు అన్నమాట. మనమైతే నాకు ఇంత అనుభవం ఉంది, సింహాన్ని చంపేశాను, నాకు గొలియాతో లెక్క, ఎలుగుబంటిని చీల్చేశాను, గొలియాతో లెక్క, నేను స్పాట్లో నేను గొలియాతని ఏం చేస్తాను, మటాష్ చేస్తా అంటాం మనమైతే. కానీ దావీదు అలా అంటలేదు. సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి యెహోవా నన్ను విడిపించాడు కాబట్టి ఈ సున్నతి లేని ఫిలిస్తీని కూడా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు. ఎంత నిరీక్షణ, ఎంత నమ్మిక! దేవునిని ఎంతగా కనపరుస్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాటలో మనకు నిరీక్షణ కనపడుతుంది, దేవుని మీద నమ్మిక కనపడుతుంది. దేవునిని ఏం చేస్తున్నాడండి, గణపరుస్తూ ఉన్నాడు. దేవుడికి ఇస్తున్నాడు క్రెడిట్ అంతా. ఎవరికి ఇస్తున్నాడండి? తన బలం మీద, తన జ్ఞానము మీద, తన సామర్థ్యము మీద, తన శక్తి మీద, తన ఎరిగిన యుద్ధ నైపుణ్యత ట్రిక్స్ మీద ఆధారపడి నేను చేశాను అంటలేదు. ఎవరు జయించాడు నాతో అంటున్నాడు? దేవుడు జయించాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో గొలియాతు వంటి పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, గొలియాతు లాంటి భయంకరమైన పరిస్థితులను, శత్రువులను ఎదుర్కొనినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవునిని ఘనపరచు. అప్పుడు ఏం చేస్తాడు? గొలియాతుని ఏం చేస్తాడు? దేవుడు కూల్చివేస్తాడు. గొలియాతు వంటి సమస్యను ఆయన కూల్చివేసి నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు దేవుడు. దావీదు దేవుని మీద, దేవునిని ఘనపరిచాడు. ఒకటి, నిరీక్షణ కలిగిన వాడు. రెండోదేంటి? దేవుణ్ణి నమ్మినవాడు. 3, దేవునిని ఘనపరిచేవాడు. 4వది, దేవుని మీద ఆధారపడేవాడు. దావీదు ఇంకోటి ఏం చేస్తుంది? దేవుని మీద ఆధారపడ్డవాడు కాబట్టి వెళ్ళి ఆ యుద్ధానికి వెళ్ళి ఆ రాళ్ళు ఏరుకుని ఒడిసెలు తీసుకుని వెళ్తా ఉంటే గొలియాతు అరుస్తున్నాడు. ఏంటి, నేను కుక్కను అనుకుంటున్నావా? నేనేమనుకుంటున్నావు? నా మీదకి వస్తున్నావు, ఈరోజు నిన్ను చంపి నీ మాంసమును ఆకాశ పక్షులకు వేసేస్తానని ప్రగల్భాలు పలుకుతుంటే దావీదు వీళ్ళంటా ఉన్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాయే చూసుకుంటాడు. నాలో ఏమి లేదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నా సామర్థ్యము కాదు, నా జ్ఞానము కాదు, నేను కాదు, యెహోవాయే. సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవాయే, దేవుడే చేస్తాడు. అంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు.
సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని మీద ఆధారపడే సందర్భం ఏదైనా ఉందా? ప్రతి క్షణం, ప్రతినిత్యం నీ జీవితంలో పెద్ద సమస్య కలిగినప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావు? నువ్వు కంగారు పడి, దుఃఖపడి, వేదన పడి, కన్నీరు కార్చి అయ్యో అని భయపడి బాధపడితే ఏమీ లేదు. ఏం చేయాలి? నువ్వు దేవునికి అప్పగించాలి, దేవుని మీద ఆధారపడాలి. సమస్తమును జరిగించువాడు ఆయనే, సరిచేయువాడు ఆయనే, బాగు చేయువాడు ఆయనే, పోరాడువాడు ఆయనే, యుద్ధము చేయువాడు ఆయనే, విజయమునిచ్చువాడు ఆయనే, శత్రువును కొలతోయేవాడు ఆయనే. అలాంటి దేవుడు మనకున్నాడు, అలాంటి దేవుడు మనకున్నాడు. నువ్వు భయపడనక్కరలేదు. దావీదు ఏమాత్రం కంగారు పడట్లేదండి, కొంచెం కూడా కంగారు పట్టలేదు దావీదు. బహుశా దావీదు ఇలా చూస్తుంటాడు ఎవరినే? గొలియాతుని. చాలా ఎత్తు కదా, 6 మూరలు జానడంట, 9 అడుగుల పైన ఉంటాడంట. 5 అడుగుల 6 అంగుళాలు, నేను 7 అంగుళాలు ఉండేవాడిని. ముసలితనం వచ్చాక అన్ని వంకరలు పోతాయి కాబట్టి 1 అంగుళం తగ్గిపోయాను. 5 అడుగులు 6 అంగుళాలు వచ్చాను నేను. 5, 7 ఉండేవాడిని. అంటే ఇంకెన్ని అడుగులు? 9.5 అడుగులు అని చెప్తా ఉన్నారు లెక్క పండితులు. 3.5 ప్లస్ ఇది ఒక 6 అంగుళాలు, అంటే నాకంటే 4 అడుగులు ఎత్తు. అంటే ఇది కూడా తగిలేస్తుంది. అంతటి ఎత్తైన, బలమైన, యుద్ధ నైపుణ్యము కలిగిన, శరీరం అంతా కవచము ధరించుకొని ఎక్కడ కూడా కొంచెము కూడా ఖాళీ లేకుండా మొత్తం కప్పేసుకున్నాడు శరీరం. అట్లాంటి వాడితో పోరాటానికి సామాన్యమా? దావీదు దేవునిని గణపరిచాడు, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దావీదు యుద్ధాన్ని దేవునికి అప్పగించాడు. కనుకనే పిట్టలను భయపెట్టి, పిట్టలను, పక్షులను భయపెట్టే ఒడిసెలతో ఆ చెట్టు అంతటి గొలియాతుని ఏం చేశాడండి? కూల్చివేశాడు. చిన్నప్పుడు పాడేవాళ్ళం మేము, గీర 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 త్రిప్పేని ఏంటంట ఇలా తిప్పి కొట్టాడంట. కొడితే ఎక్కడ తగిలిందండి? ఈ ఒక్కచోట కాళ్ళే ఉంటుంది. ఎందుకంటే శిరస్త్రాణం ఎలా ఉంటుంది, శిరస్త్రాణం ఎలా ఉంటుంది, ఈ ఒక్కచోట కాళ్ళు అక్కడే తగిలింది. ఎవరు సామర్థ్యత, ఎవరు కొట్టించారు అలాగా? ఎవరు తగిలిలా చేశాడు? దావీదా. దావీదు అంత సూటుగా కొట్టగలిగిన వాడా? అది సూటుగా కొట్టి యుద్ధం చేసే ఆయుధమా ఆ యొక్క ఒడిసెలంటే? కాదే. ఆ చిన్ని ఆయుధాన్ని, దేవుని మీద ఆధారపడిన దావీదు చేతిలో ఆ చిన్ని ఆయుధం భయంకరమైన గొలియాతును కూల్చివేసే గొప్ప ఆయుధమైంది. దావీదుకున్న విశ్వాసం గొప్పది. వెళ్తా వెళ్తా రాళ్ళు ఏరుకున్నాడండి, 5 గులకరాళ్ళు ఏరుకున్నాడు. ఆ పక్క నుండి సంచిలో వేసుకున్నాడు. అదంతా మనం వింటే గులకరాళ్ళతో ఏం చేస్తామండి యుద్ధం? ఈటే, డాలు, కేడెము, కత్తి, ఇన్ని ఉంటాయి ఆ రోజుల్లో. ఇన్ని ఉంటే వాటన్నిటితో పోరాటానికి అతడు యుద్ధ సన్నద్ధుడిగా ఉన్నాడు. దావీదేమో గులకరాలు పట్టుకెళ్తున్నాడు. ఇదేంటిది? ఆఫ్టర్ ఆల్ ఏ వెరీ లిటిల్ స్టోన్ could make Goliath to fall. చిన్ని రాయి గొలియాతు పడిపోవటానికి సరిపోయింది దేవుడి చేతిలో. దేవుని చేతిలోని దావీదు గులకరాయితో ఏం చేయగలిగాడు చెప్పండి? గొలియాతును కూలగొట్టగలిగాడు. నీ జీవితం, నీ పోరాటాలు, నీ భవిష్యత్తు దేవునికి గనక అప్పగిస్తే దేవుడు నీ పక్షాన్ని ఏం చేస్తాడు? పోరాడువాడు, నీ పక్షమున కార్యములు చేయవాడు. అప్పుడు నువ్వు చెప్పగలవు, యెహోవా నా పక్షమని ఏం చేశాడు? కార్యములు జరిగించాడు, ఆశ్చర్య కార్యములు జరిగించాడు అని నువ్వు చెప్పగలవు. ఆ రీతిగా దేవుని మీద ఆధారపడతావా? నా ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదు దేవుని మీద ఆధారపడినవాడు. అలాగే
దావీదు గూర్చి వ్రాయబడిన మరి ఒక మాట మనం చూస్తాం చూడండి. 18:5 సమూయేలు మొదటి గ్రంథం 18:5. దావీదు సౌలు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. సౌలు యోధుల మీద అతను నియమించాను. చూసారండి, దావీదు జీవితంలో కనపడే మరి ఒక లక్షణం. అక్కడ ఏం చూసుకున్న మొదట దావీదు ఎలాంటి వాడు చెప్పండి? నిరీక్షణ కలిగిన వాడు. 2, నమ్మిక, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. 3, దేవుని గణపరిచాడు. 4, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ 5వది ఏంటంటే దావీదుకు సుబుద్ధి ఉందంటండి. ఏముంది? సుబుద్ధి, మంచి బుద్ధి ఉంది. దావీదు యొక్క మంచి బుద్ధి, ఇతను మంచివాడు, మంచి బుద్ధి కలిగిన వాడన్న న్యూస్ ఎవరెవరికి వెళ్ళింది? రాజుకి వెళ్ళింది. మన బుద్ధి మంచిదా ఉండాలి. చాలామంది అంటారు కదా, వీడు మంచోడు కానండి, వీడు బుద్ధి గడ్డి తిందండి అంటారు. ఏంటంటారు? వీడు మంచోడే కానీ ఈ మధ్య అప్పుడప్పుడు వీడు బుద్ధి గడ్డి తింటుందండి. అప్పుడప్పుడు కొంచెం ఎదవేషాలు వేస్తున్నాడండి వీడు. అప్పుడప్పుడు వీడు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడండి. మనుషులు మనోళ్ళు మాట్లాడే పదాలు. దావీదు యొక్క సుబుద్ధి, దావీదు యొక్క మంచి బుద్ధి, అతని యొక్క ఆ క్యారెక్టర్ కూర్చిన ఆ విషయం ఎవరెవరికి వెళ్ళిందండి? రాజు వరకు వెళ్ళింది. రాజు వరకు వెళ్ళింది. నిన్ను గూర్చి విన్నవారు, నిన్ను చూచిన వారు నీ గూర్చి ఏం చెబుతా ఉన్నారు? నీ న్యూస్ పెద్దోళ్ళ దగ్గరికి ఏమని వెళ్తుంది? ఆలోచించి. నిన్ను చూసిన వాళ్ళు, నీ ప్రవర్తన చూసిన వాళ్ళు, నీ మాటలు విన్నవాళ్ళు, నిన్ను ఎరిగిన వారు నిన్ను గూర్చి ఏం చెబుతారో ఆలోచించే. ఏమనుకుంటున్నారో ఆలోచన చేయి. ఇవిడు చాలా మంచిది, బుద్ధి చాలా మంచిది అని అనగలరా? చెప్పగలరా? నిన్ను గూర్చి ఆ మాట చెప్పగలరా? ఆలోచన చేయండి ప్రియులరా. దావీదు సుబుద్ధి కలిగిన వాడు, సౌలుకు అందరికీ ఇష్టుడని వ్రాయబడింది అక్కడ. 2 తర్వాత మాట. సుబుద్ధి మాత్రమే కదా, అతని బుద్ధి వలన సౌలు ఇష్టపడ్డాడు, అందరు ఇష్టపడ్డాడు. కాబట్టి అందరి మీద ఏం చేశాడండి? నాయకుడిగా పెట్టాడు. సౌలు ఇష్టపడుతున్నాడంటండి దావీదుని. మనం చూస్తే 17వ అధ్యాయంలోనే దావీదు మీద సౌలుకి కొంత కోపం కలిగినట్టు మనం చూస్తాం. అట్లాంటి సౌలు దావీదుని ఇష్టపడుతున్నాడంటే దావీదు ఎంత చక్కని బుద్ధి కలిగిన వాడండి. కోపపడేవారు, అసహించుకునేవారు, లెక్క చేయని వారు సైతము ఇష్టపడేలాగా దావీదు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. నేను అడుగుతున్నాను, నిజంగా నీ భర్త నిన్ను ఇష్టపడతాడా? నిజంగా నీ భార్య నిన్ను ఇష్టపడుతుందా? ఏదో తప్పక చెప్తారా? నా భార్య కాబట్టి, నా భర్త కాబట్టి తప్పక అన్నట్టు చెప్తారా? లేకపోతే వాళ్ళ హృదయాంతరంగంలో ఉన్నది నిజంగా నీ గురించి మంచి సాక్ష్యం చెప్పగలరా? ఈరోజు నేను వస్తా ఒకళ్ళింటికి వెళ్ళాను. నేను అందుకే కొంచెం లేట్ అయింది. నాకు బాగా కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన ఒక అంకుల్ ప్రభునందు నిద్రించారు 3 రోజుల క్రితం. ఇక మరలా నేను వెళ్తానికి ఆ రూట్లో కుదరదు కాబట్టి దర్శించొద్దామని వెళ్ళాను. ఆంటీ కొంతకాలంగా బలహీనంగా ఉంది. ఆమె విషయాలు మర్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నారో, ఏమి మాట్లాడిందే మాట్లాడి, చెప్పిందే చెప్పి ఉన్నట్టుగా, గుర్తు లేనట్టుగా ఆవిడ కొంత 84 సంవత్సరాల వయసు ఆమెకి, కొంత జ్ఞానం గుర్తు లేనట్టుగా ఉంటుంది. అయితే తన భర్తను గూర్చి ఆంటీ చెప్పిన మాట 4-5 సార్లు చెప్పింది. నేను కూర్చున్న అరగంటలో. ఆయనకి నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఎనీ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్, అంత మంచోడు. ఆవిడ ఏం చెప్తుందండి? హీ నెవర్ స్మోక్డ్, హీ నెవర్ డ్రాంక్. ఏమంటారు?
drunk, anything. He never had any kind of bad habit. చాలా మంచివాడండి. అరే నిజంగా నిన్ను గూర్చి నీ భార్య చెప్పగలదా ఈ మాట? నిన్ను గూర్చి నీ భర్త చెప్పగలడా? ఎంత మంచోడు. ఆవిడ అంటుంది ఎంత మంచోడు, ఎంత పరిశుద్ధంగా జీవించాడు, వెరీ పంక్చువల్. 5 నిమిషాలు ముందే చర్చికి వెళ్ళేవాడు. వాళ్ళ పాప వాళ్ళ కొడుకులు చెప్తా ఉన్నారు, 5 నిమిషాలు ముందే చర్చికి వెళ్ళిపోయేవాడు. 11 అంటే 5 నిమిషాలు తక్కువ 11ంటికి వెళ్ళేవాడు. 2, 3 సైరన్లు వేస్తారు షుగర్ ఫ్యాక్టరీలో. మొదటి సైరన్కే బయలుదేరిపోయి 2వ సైరన్ ఏసీ లోపలనే వెళ్ళిపోయేవాడు ఆయన. ఎలర్ట్ సైరన్ ఒకటి వేస్తారు. తర్వాత ఏమో 10 నిమిషాల ముందు సైరన్ వేస్తారు. ఆ 10 నిమిషాల ముందు క్వార్టర్స్లో ఉన్నాను బయలుదేరితే 10 నిమిషాల్లో ఫ్యాక్టరీలో గడుగు పెట్టేయచ్చు అని అలా పెట్టారు. కానీ ఈయన ఫస్ట్ సైరన్కే సిద్ధపడిపోయి వెళ్ళిపోయి ముందుండేవారు. ఆయనను చూసి టైం పెట్టుకోవచ్చు. ఆయన భార్య అంత తెలివిగా లేని ఆమె, కొంచెం ఏమంటారు జ్ఞాపక శక్తి కోల్పోయిన ఆమె ఆయన గూర్చి చెప్తున్న మాటలు, సహోదరుడా సహోదరి, ఎంత ఇష్టం లేకపోతే ఆయన సుగుణాలు ఆ రీతిగా ఆమెకు గుర్తొస్తున్నాయి హృదయం లోపల నుండి. నీవు ఎవరి ఇష్టాన్ని ఈ రీతిగా పొందగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు సౌలుకు మాత్రమే కాదు ఇష్టడు. అపోస్తుల కార్యములు చూడండి, 13వ అధ్యాయం 22 చదవండి. అపోస్తుల కార్యములు 13:22. ఏంటంటారు ఇంగ్లీష్లో ఏమనంటారు తెలుసా? నేను దావీదు యెస్సై కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నాకు ఇష్టుడు అని ఉంటుందండి. దేవునికి కూడా ఇష్టుడు దావీదు. దేవుడు కూడా దావీదు ఇష్టుడుగా ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయకుండా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి యథార్థవంతుడిగా ఉండి మరి మంచి క్రియలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదుని ఏం చేస్తూ ఉంటాడండి? ఇష్టపడేవాడు. అంత మాత్రం కాదు, తెలుగులో ఏమన్నాడు? నాకు ఇష్టానుసారమైన వాడు అన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు. దేవుడు ఏం చెప్తే అది చేసే మనస్తత్వం కలిగిన వాడు. దావీదు ఎంత యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఆ రీతిగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. దావీదు అలాంటి చక్కని సుబుద్ధి కలిగిన వాడు. సమూయేలు 2వ గ్రంథం 9:1 చదవండి. సమూయేలు 2వ గ్రంథం 9:1. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అంటున్నాడు. దావీదు సౌలు ఆ మామగారు అల్లుడైన సౌలు దావీదును తరిమిన, సౌలును తన దావీదు సేవకుల్లో కూడా చంపేసినప్పుడు నువ్వు ఎందుకు చంపావయ్యా, అభిషేకించబడిన ముట్టమని ఎవరు చెప్పారని గద్దించాడు. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావీదు అంటా ఉన్నాడు, సౌలును బట్టి యోనాతానుని బట్టి నేను సహాయం చేయటానికి ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. అంటే దావీదులో మనకు కనబడే ఒక మంచి లక్షణం ఏంటో తెలుసండి? శత్రువుని ప్రేమించేవాడు. శత్రువుని ప్రేమించేవాడండి. మనం శత్రువుని ఆవిడ దూరంలో పెడతాం. ఏం చేస్తామండి? చిన్న చిన్న ఆటలకే శత్రువులు అయిపోతాం. ఆవిడ దూరంలో పెడతాం. వాళ్ళని చూడడం, పట్టించుకోం, మాట్లాడడం, లెక్క చెయ్యం. విశ్వాసులు ఎలాగుంటారంటే, నీతో మాట్లాడిన వ్యక్తి మీటింగ్ పెట్టుకున్నాడు అనుకోండి, ఆ మీటింగ్ కూడా మనం మానేస్తాం. అది స్తుతుకోవటమే కావచ్చు, ప్రార్థన కోవటమే కావచ్చు. ఎందుకంటే వాళ్ళు నాతో మాట్లాడలేదు కాబట్టి నేను మానేశానంటాం. కానీ దావీదు ఏమంటున్నాడండి? తన శత్రువుల కుమారులను
ప్రేమించి సంరక్షించటానికి, నిలవబెట్టడానికి, వారిని కాపాడటానికి, వారిని పోషించటానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. శత్రువును ప్రేమించే బుద్ధి అండి, అది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం సారాంశం ఏంటో తెలుసా? నీకు నాకు శత్రువులు ఉండకూడదు. ఒకే ఒక శత్రువు ఉండాలి మనకి. ఎవరో? అపవాది, సాతాను. ఇంక ఎవ్వరు మనకు శత్రువులు ఉండకూడదు. ఎవ్వరు శత్రువులు ఉండకూడదు. ఏమంటారు? శత్రువులు లేని అజాత శత్రువుగా మనం ఉండాలి ఇతరులకి. మనకు కూడా వాళ్ళు ఎలాగ ఉండాలి? అజాత శత్రువులుగా ఉండాలి. నువ్వు వాళ్ళకి శత్రువుగా ఉండకూడదు, వాళ్ళు నీకు శత్రువు. కీడు చేస్తారు, నష్టం కలిగిస్తారు, బాధ కలిగిస్తారు, ఇబ్బందులు కలిగిస్తారు, ఇక్కట్లు కలిగిస్తారు, వేదన కలిగిస్తారు, చికాకు పుట్టిస్తారు, ఎంతో చేస్తారు. అయినను క్రీస్తుని బట్టి వారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. నువ్వెవరితోటైనా మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్ట్రైట్ క్వశ్చన్ ఇది. పలానా వాళ్ళతో నేను మాట్లాడండి, కుదరదండి అని ఎవరి గురించి అని అనుకుంటున్నావా? అనుకుంటే మొదట నువ్వు దేవునికి శత్రువు. ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు. ప్రభు కృపను బట్టి నేను మారు మనసు పొందిన తర్వాత వాక్యం ద్వారా నేను నేర్చుకున్నది, నా తల్లిదండ్రుల సాక్ష్యం ద్వారా నేను నేర్చుకున్నది ఒకటే. ఏంటో తెలుసా? ఏది ఏమైనా నన్ను దూషించినా, కొట్టినా, తిట్టినా మళ్ళీ వెళ్ళి వెంటనే మాట్లాడతానండి. నేను పలకరిస్తాను, క్షమిస్తాను. ఎన్ని జరిగినా సరే తిరిగి మామూలుగా నా దగ్గరికి వచ్చారనుకో, లేదా నేను నాకు ఎదురయ్యారు అనుకోండి, ఏమీ లేనట్టుగానే మాట్లాడటం దేవుడు నాకు అలవాటు చేసాడు. అస్సలు నేను అవేం ఉంచుకోను. నేను పెద్ద గొప్పవాడిని, పైనుంచి ఊడిపడ్డాను కాబట్టి అంటలేదు నేను. నో, మీలాంటి వాడినే నేను కూడా. మీలో చాలామంది కంటే తక్కువని కూడా కావచ్చు. కానీ ప్రభువును బట్టి, వాక్యమును బట్టి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగారు గనక వీరిని క్షమించమని చెప్పిన ప్రభువును బట్టి నేను నేర్చుకున్నది ఒకటే, శత్రువు నాకు లేడు. నేను మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరండి. నువ్వు చెప్పగలవాలిగా, గుండె మీద చేసుకుని. ఇక్కడ కూర్చుని వింటున్నవారు, ఆన్లైన్లో వింటూ ఉన్నవారు గుండె మీద చేసుకుని నాకు శత్రువులు ఎవరు లేరని చెప్పగలరా? పలానా వాళ్ళతో నేను మాట్లాడిన అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఈరోజే ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో, ప్రభువును బట్టి క్షమించు వారిని. శత్రుత్వం కలిగి ఉండొద్దు. యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా? లూకాసు సువార్తలో ఒక మాట చెప్పారు, శత్రువు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టమన్నాడు, శత్రువు అప్పు అడిగితే ఇమ్మన్నాడు, శత్రువుకు మేలు చేయమన్నాడు, శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రభు చెప్పాడు. శత్రువు కొరకు మేలు చేయాలంట, శత్రువు కొరకు ప్రార్థన చేయాలంట, శత్రువు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టాలంట, ఇంకోటి శత్రువు అప్పు అడిగితే లేదనకూడదంట, ఇవ్వాలంట. ఈ నాలుగింట్లో ఒకటే చేయం. మనం చేస్తామా? కుదరదండి, వాళ్ళకి మాకు పడదు. ఎందుకన్నా మంచిదండి, నేను అలా దూరంగా మెయింటైన్ చేస్తున్నాను పాస్టర్ గారు. దూరంగా ఉండకపోతే కుదరదండి అనుకుంటారు మీరు. దూరంగా ఉండొద్దని ప్రభు చెప్తున్నాడు. దావీదు శత్రువు బిడ్డలను సహితం ప్రేమిస్తూ ఉన్నాడు. వారిని పోషించుట కొరకు అవకాశాన్ని వెతుకుతున్నాడు. వారిని ఆదరించుట కొరకు అనుకూలమైన పరిస్థితులను వెతుక్కుంటూ ఉన్నాడు. శత్రువు పిల్లల కొరకు వాకబు చేస్తూ ఉన్నాడు, ఆచూకీ తెలుసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? వారికి సహాయం చేయాలని. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచన చేసుకో, నీకు శత్రువు ఎవరైనా ఉంటే గనక వెళ్ళు, సమాధానపడు. ఎందుకో తెలుసా? సమాధానము వెదకి వెంటాడమను. సమాధానపడు, మాట్లాడు, శత్రుత్వాన్ని తీసివేసుకో. సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు? దేవుని కుమారులు అనబడతారు.
నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండాలని కోరుకుంటే నువ్వు సమాధానం కలిగి సమాధానాన్ని ప్రేమించే వ్యక్తి ఉండాలి. ఈ గొప్ప మనసు. కొంతమంది తల్లులు పిల్లలతో మాట్లాడరండి, తండ్రులు కుమారులతో మాట్లాడరండి, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరండి. సంవత్సరాలు జరిగిపోతే భార్యాభర్త మాట్లాడుకోరండి. సంవత్సరాలు జరిగిపోతే బయటకు వచ్చినట్టు చక్కగా కలిసినట్టు ఉంటారు, ఇంట్లో మాట్లాడుకోరు. ఎడమొఖం పెడమొఖం. కొండలరావు గారు నాకు సోదరుడు ఉండేవాడు. ఆయన మాట్లాడుతూ చెప్పాడు, ఒకరు ఎడ్డుమంటే ఇంకొకరితో ఎడ్డమంటారండి అనేవాడు. ఏమంటారు? ఒకళ్ళు ఎడ్డమంటే ఇంకొకరికి తెడ్డమంటారండి. మాట పడదు. అలాగుండడానికి వీల్లేదు ప్రియులారా. క్రీస్తు ప్రభువును బట్టి శత్రువులు లేకుండా, శత్రువును క్షమించి, శత్రువును ప్రేమించి, శత్రువు కొరకు ప్రార్థన చేసి, శత్రువుకు మేలు చేసి, శత్రువు అప్పటికితే ఇచ్చి, శత్రువుకు అంత చేయాలని నా బైబిల్ చెప్తుంది, నీ బైబిల్ కూడా అదే చెప్పుద్ది. అలాంటి మంచి మనసు దావీదు వలె కలిగిన వారమై ఉండటానికి దేవుడు సదా మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.